సో గైస్ గుడ్ మార్నింగ్. ఆడియో క్లియర్ ఉందా? ఎస్. ఓకే. సో మీకు బేసిక్ మెటీరియల్ వచ్చిందా? ఓకే, ప్రొవైడ్ చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం. ఎస్. ఓకే. సో గైస్ మనం ఇప్పుడు మెయిన్గా కాస్టింగ్ సబ్జెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం. కాస్టింగ్ స్టార్ట్ చేయకుండా మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోకుండా డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఉంటారు కాబట్టి ఫస్ట్ మనము కాస్టింగ్కి సంబంధించిన బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. వన్స్ కాస్టింగ్కి సంబంధించిన బేసిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం కాస్టింగ్ చాప్టర్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో మీకు నెక్స్ట్ 5 to 6 అవర్స్ ప్యూర్లీ కాస్టింగ్ బేసిక్స్ మీదే ఉంటుంది. సో ఫస్ట్ కాస్టింగ్ బేసిక్స్ అంతా స్ట్రాంగ్ అయిన తర్వాత మనము నెక్స్ట్ కాన్సెప్ట్కి మూవ్ ఆన్ అవుదాం. సో రాహుల్ అండ్ రవి, ఎక్కడి నుంచి రాహుల్? యు ఆర్ ఫ్రమ్? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు, అదర్వైజ్ టెక్స్ట్ చేయండి. మీరు మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంటే, ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే యూ కెన్ టెక్స్ట్. రవి, యు ఆర్ ఫ్రమ్? From Penaganchipuro, it's 60 kilometers far from Vijayawada. ఓకే, ఫ్రమ్ నియర్ టు విజయవాడ. ఓకే. రాహుల్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. హిమా, యు ఆర్ ఫ్రమ్? మీరు ఎక్కడ అన్నారు? ఇది పట్ట నేమ్ హర్ష, రైట్? హర్ష, ఎస్. హిమా, యు ఆర్ ఫ్రమ్? హిమా, యూ కెన్ టెక్స్ట్ ఆర్ అన్మ్యూట్. కడప. ఓకే. కడప, హైదరాబాద్, విజయవాడ, మహబూబ్ నగర్. ఓకే, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. సో గైస్ ఈరోజు మనం స్టార్ట్ చేసే కాన్సెప్ట్ కాస్టింగ్ సంబంధించిన కాస్టింగ్ బేసిక్స్. ఫస్ట్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. దాని తర్వాత బేసిక్స్ డిస్కస్ చేద్దాం. వన్స్ బేసిక్ డిస్కస్ అయిన తర్వాత మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవచ్చు. సో బిఫోర్ స్టార్టింగ్ ద కాస్టింగ్ బేసిక్స్, ఫస్ట్ మీరు క్లారిటీ ఇవ్వండి నాకు. అసలు కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్ అంటే ఏంటి? మనకు తెలిసిన కాస్టే, అది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు ఆలోచించవద్దు. నన్ను నేర్చుకుంటున్నాం కానీ ఎగ్జామ్ అయితే రాయట్లేదు. సో డోంట్ వరీ. మీకు తెలిసిన లాంగ్వేజ్లో మీకు తెలిసిన అనాలిసిస్ ప్రకారము వాట్ ఈస్ కాస్ట్? ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ టు ప్రొడ్యూస్ ఎ ప్రోడక్ట్. పర్ఫెక్ట్. ఇంకా ఎస్ గైస్, యూ షుడ్ ఆల్ గైస్ షుడ్ ఇన్వాల్వ్. హిమా, రాహుల్, రవి, వాట్ ఈస్ కాస్ట్? వాల్యూ ఫర్ ఎ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. పర్ఫెక్ట్. ఇంకా వాట్ ఈస్ కాస్ట్? రవి, హిమ ఎప్పుడు వినలేదా కాస్ట్? ఏంటి అసలు కాస్ట్ అంటే? ఇన్ యువర్ ఒపీనియన్ వాట్ ఈస్ కాస్ట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా బయటికి వెళ్తే ఏదో ఒక ప్రోడక్ట్ కొన్నాను. లెట్స్ సే దట్ ప్రోడక్ట్ కాస్ట్ ఈస్ 20 రూపీస్. అంటే బయట నేను కొన్న ప్రోడక్ట్ 20 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ అనుకుందాం, 20 రూపీస్. దాన్ని కాస్ట్ అనొచ్చా? నేను కాస్ట్ అనొచ్చా? బయట మనకి 20 రూపీస్కి దొరికే వాటర్ బాటిల్ మనం ఆ 20 రూపీస్ని కాస్ట్ అనొచ్చా? గైస్, 20 రూపీస్ ఈజ్ నాట్ ఏ కాస్ట్, ఇట్ ఈజ్ ఎ సెల్లింగ్ ప్రైస్. ప్రైస్ వేరు, కాస్ట్ వేరు. ఫస్ట్ ఆ క్లారిటీ రావాలి మనకు. బికాస్ లెట్స్ సే ఆ వాటర్ బాటిల్ని మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు ఒక 10 రూపీస్ అయింది అనుకుందాం. వాటర్ బాటిల్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 10 రూపీస్ అయింది. వీడు ఒక ప్రాఫిట్ని 10 రూపీస్ యాడ్ చేసి ఓవరాల్గా 20 రూపీస్కి సేల్ చేస్తారు. సో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. మనం డిస్కస్ చేసిన 20 రూపీస్ అనేది రిలేటెడ్ టు సెల్లింగ్ ప్రైస్. బట్ మనం కాస్టింగ్లో నేర్చుకునేదంతా కూడా ఈ కాస్ట్ గురించి.
నాట్ అబౌట్ సెల్లింగ్ ప్రైస్. ఈ 10 రూపీస్ గురించే మనకు కాస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. ఆ 10 రూపీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నదే ఈ కాస్టింగ్ కాన్సెప్ట్ మొత్తం ఉంటుంది. ఓన్లీ 10 రూపీస్ చుట్టూ ఎక్కువ తిరుగుతుంటుంది. సో ప్రాఫిట్ ఎలిమెంట్ గురించి ఎంతగా కేర్ చేయము, సెల్లింగ్ ప్రైస్ గురించి అంతగా కేర్ చేయము. మన కాస్ట్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, అసలు ఎందుకు కాస్టింగ్ సబ్జెక్ట్ ఎందుకు క్లారిటీ రావాలి. సో గైస్ మనం నార్మల్గా మనం జాయిన్ అయ్యే ప్రొఫెషనల్ కోర్స్ని బేస్ చేసుకుని మేనేజ్మెంట్ లెవెల్లో జాబ్స్ దొరుకుతాయి ఇన్ జనరల్గా, అంటే మేనేజ్మెంట్ లెవెల్ పొజిషన్లో ఉంటాం. సో ఇక్కడ మనకు మేనేజర్గా మనకు చెప్పినా చెప్పకపోయినా అల్టిమేట్గా 2 గోల్స్ ఉంటాయి. చెప్పినా చెప్పకపోయినా ఇంప్లాయిడ్గా 2 గోల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ గోల్ వచ్చేసి రెవెన్యూని ఇంక్రీజ్ చేయండి. రెవెన్యూని ఇంక్రీజ్ చేయండి. ఒకవేళ ఇది పాసిబుల్ కాకపోతే కాస్ట్ని రెడ్యూస్ చేయండి. రెవెన్యూని ఇంక్రీజ్ చేయండి ఆర్ కాస్ట్ని రెడ్యూస్ చేయండి. రెవెన్యూని ఇంక్రీజ్ చేయడం అన్న కేటగిరీ ఎక్కువ మనకు స్కోప్ ఉండదు, ఎందుకంటే నంబర్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది రెవెన్యూ ఇంక్రీజ్ చేయడం అన్నది. బట్ మనం అనుకుంటే కాస్ట్ని రెడ్యూస్ చేయొచ్చు. సో ఈ కాస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా రెడ్యూస్ చేయాలి అని నేర్పించే టాపిక్కే మనకు కాస్టింగ్ ఓవరాల్గా. సో ఆ కాస్ట్ని రెడ్యూస్ చేయడానికే మనము ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటాం. మరి ఓన్లీ మనం జాబ్స్లో ఉంటేనే యూజ్ అవుతుందా అంటే 100% నో. 100% నో. మనం బిజినెస్లో ఉన్నా కూడా ఈ టెక్నిక్స్ మనకి చాలా నేర్పిస్తాయి. ఈవెన్ బిజినెస్లో ఉన్నా కూడా ఈ టెక్నిక్స్ చాలా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్గా థింక్ చేయండి, మనకి కాస్టింగ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే, లెట్స్ సే నేను ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 30 రూపీస్ అయింది నాకు కాస్ట్. ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 30 రూపీస్ కాస్ట్ అయింది. ఇప్పుడు దీన్ని నేను మార్కెట్లో ఎంతకు సేల్ చేయొచ్చు? యావరేజ్గా చెప్పండి. యావరేజ్గా దీన్ని మార్కెట్లో నేను ఎంతకు సేల్ చేయొచ్చు? నేను ఇంకైనా కాస్ట్ 30 రూపీస్, మీరు 30 రూపీస్ కాస్ట్ ఇంకా ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు, మీరే చేశారు. ఇప్పుడు మార్కెట్లో దీన్ని ఎంతకు సేల్ చేస్తారు? 40, ఇంకా 40, ఎంతకు సేల్ చేస్తారు? ఇంకా 35, 35, more than 30. Perfect. Right. సో నేను 30 రూపీస్ ఇంకర్ అయ్యే కాస్ట్ని మీకు క్లారిటీ ఉంది, మోర్ దెన్ 30 రూపీస్కి మాత్రమే సేల్ చేయాలి అని. సో ఇన్ జనరల్ మనం ఎలా థింక్ చేస్తాం, నేను 30 రూపీస్ ఇంకర్ అయితే లెట్స్ సే సమ్ టైప్ ప్రాఫిట్ మేబీ 5 రూపీస్ అనుకుందాం. సో ఓవరాల్గా 35 రూపీస్కి సేల్ చేస్తున్నారు అని సేల్ చేయాలని మీరు అనుకున్నారు. ఒకవేళ కస్టమర్ వచ్చేసి 30 రూపీస్కి అడిగాడు, కేస్ 1. కేస్ 2 25 రూపీస్కి అడిగాడు. కేస్ 3 35 రూపీస్కి అడిగాడు. ఫస్ట్ కేస్ 3లో అంటే కస్టమర్ ఆర్ రెడీ టు పే 35 రూపీస్. కస్టమర్ ఈజ్ రెడీ టు పే 35 రూపీస్. కస్టమర్కి సేల్ చేస్తారా చేయరా? కస్టమర్కి సేల్ చేస్తారా చేయరా? గైస్ ఆన్లైన్ పర్సన్స్ యూ షుడ్ రెస్పాండ్. 35 రూపీస్ కస్టమర్ పే చేయడానికి రెడీగా ఉంటే సేల్ చేస్తారా సేల్ చేయరా? Yes, Hima, yes. What about others? చేస్తారా చేయరా? Yes, this is general question. You should involve and you should answer. Yes, right? 35కి సేల్ చేస్తారు. కేస్ 2, ఐ మీన్ ఫస్ట్ కేసు ఇక్కడ 30 రూపీస్కి అడిగారు, సేల్ చేస్తారా సేల్ చేయరా? 30 రూపీస్. కస్టమర్ ఈజ్ రెడీ టు పే ఓన్లీ 30 రూపీస్. సేల్ చేస్తారా సేల్ చేయరా? సేల్ చేస్తారా సేల్ చేయరా? చెప్పాలి మీరే. రాహుల్, రవి, హిమ, హరి, శశి,
సేల్ చేస్తారా సేల్ చేయరా? 30 రూపీస్. ఫర్ మీ నో. ఓకే. సో ఇక్కడ కొంతమంది సేల్ చేయాలనుకుంటే సేల్ చేస్తారు, కొంతమంది వద్దనుకుంటే వద్దు. ఇండిఫరెన్స్ పాయింట్ అంటాం. మేనేజ్మెంట్ యొక్క ఇంటెన్షన్ని బేస్ చేసుకుని అక్కడ సేల్ చేయాలనుకుంటే సేల్ చేస్తారు, అదర్వైజ్ లేదు. సో ఇప్పుడు సెకండ్ కేటగిరీ, ది ఫైనల్ కేస్. 25 రూపీస్కి అడుగుతున్నాడు కస్టమర్, సేల్ చేస్తారా సేల్ చేయరా? నో. ఇంకా 25 రూపీస్కి అడుగుతున్నారు కస్టమర్, డెఫినెట్లీ నో. అదర్స్ నో, నో. సో ఆల్మోస్ట్ అందరూ నో, కరెక్టా? బట్ నేనైతే ఎస్, సేల్ చేస్తా. ఈవెన్ దో 25 రూపీస్కి అయినా సరే నేను సేల్ చేస్తా. మీరు అడగొచ్చు, సార్ మీకు లాస్ వస్తుంది కదా అని. మీకు లాస్ వస్తుంది కదా అని మీరు అడగొచ్చు, కానీ లాస్ అనేది రాకుండా సేల్ చేస్తా. దట్టు విత్ ప్రాఫిట్స్తోనే సేల్ చేస్తా. ఎలా పాసిబుల్ సార్? సో యూ విల్ లెర్న్ దీస్ టెక్నిక్స్ ఇన్ కాస్టింగ్. ఈవెన్ దో మనం కాస్ట్ కన్నా తక్కువకి సేల్ చేయొచ్చా? ఎస్, డెఫినెట్లీ సేల్ చేయొచ్చు. ఎలా సేల్ చేయొచ్చు అన్న టెక్నిక్స్నే మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇప్పుడు మనం థింక్ చేసింది నార్మల్గా ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా యాజ్ ఏ కామన్ మ్యాన్గా నా 30 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతున్నప్పుడు ఎవరికైనా సేల్ చేయాలి అంటే మోర్ దెన్ 30 ఉంటే మాత్రమే సేల్ చేస్తా. కానీ లెస్ దెన్ 30 ఉన్నప్పుడు సేల్ చేయొచ్చా, సేల్ చేయాలా వద్దా అని అంటే సేల్ చేయాలి కొన్ని కేసెస్లో. సో ఆ టెక్నిక్స్ మనము ఇక్కడ నేర్చుకుంటాం కాస్టింగ్లో. సో ఒక కామన్ మ్యాన్కి ఒక ప్రొఫెషనల్కి అదే మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇంకా ఆ టెక్నిక్స్ తెలియదు కాబట్టి యాజ్ ఏ కామన్ మ్యాన్ ఎలా థింక్ చేస్తారో అలా థింక్ చేస్తాం. ఆ టెక్నిక్స్ తెలియదు కాబట్టి వన్స్ ఆ టెక్నిక్ తెలిసిన తర్వాత ఈవెన్ దో 25 రూపీస్ సేల్ చేయొచ్చా అంటే ఆలోచిస్తారు, సేల్ చేద్దామా వద్దా అని. ఇంతకుముందు స్ట్రైట్ ఫార్వర్డ్గా నో చెప్పేశారు, బట్ నెక్స్ట్ టైం ఆలోచిస్తారు, సేల్ చేస్తే బెటరా చేయకపోతే బెటరా అని. సో అలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఈ కాస్టింగ్లో మనం నేర్చుకుంటాం. సో నాట్ ఓన్లీ ఫర్ ప్రొఫెషనల్ పర్పస్, మనకు ఓన్ బిజినెస్ ఉన్నా సరే, మన బిజినెస్ మామూలుగా డే టు డే యాక్టివిటీస్ చాలా చూస్తున్నాం కదా, ఇలాంటివన్నీ కూడా. ఒక కొత్త కస్టమర్ వచ్చి తక్కువ కాస్ట్ అడిగితే సేల్ చేయాలా వద్దా? డెఫినెట్గా సేల్ చేయాలి, బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి సేల్ చేసే ముందు. ఆ కండిషన్స్ని ఒకసారి మనము వెరిఫై చేసుకొని సేల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా కాస్టింగ్లో నేర్చుకుంటాం. సో వీటిని బేస్ చేసుకొని కొన్ని బేసిక్ కాస్టింగ్ సంబంధించి కొన్ని బేసిక్ టర్మినాలజీ చూద్దాం ఫస్ట్. వన్స్ ఆ టర్మినాలజీ గ్రిప్ రాగానే ఇంకా మెయిన్ కాన్సెప్ట్లో కాస్టింగ్ బేసిస్లోకి వెళ్ళిపోదాం. సో కాస్ట్, అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రోడక్ట్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఏ సర్వీస్. సో మీరు సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కానీ, సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి కానీ, ఆర్ ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ, యువర్ సర్వీస్ యు ఆర్ ప్రొవైడింగ్ మేబీ సర్వీసెస్ ఆర్ ఇట్ మే బి ప్రోడక్ట్. మీరు ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలన్నా, ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేయాలన్నా, యాజ్ ఏ సెల్లర్గా, యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్గా మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ ఏదైతే ఉందో, మీరు ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెండిచర్ని కాస్ట్ అంటాం. ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసే ముందు మీరు నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కాస్ట్ అన్ని కూడా ఇంకర్ అవుతారు. ఆ కాస్ట్ అన్నింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. నథింగ్ బట్ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని యాడ్ చేస్తే టోటల్ కాస్ట్ వస్తుంది. సో సింపుల్గా కాస్ట్ చెప్పాలంటే అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, నథింగ్ బట్ మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ని కాస్ట్ అంటాం. మరి కాస్టింగ్ అంటే ఏంటి? ప్రొసీజర్ ఆఫ్ అసర్టైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ సర్వీసెస్ బీయింగ్ రెండర్డ్. దీని మీనింగ్ ఏంటి? ఇంతకుముందు చెప్పాము ఎక్స్పెండిచర్ మొత్తాన్ని యాడ్ చేయాలని. మరి ఎంత ఎక్స్పెండిచర్ యాడ్ చేయాలి? హౌ మచ్ ఎక్స్పెండిచర్ వీ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద కాస్ట్. మనకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేదే కాస్టింగ్. సో కాస్ట్ అంటే ఏంటి? సింపుల్గా ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం ఇంకర్ అయ్యే కాస్ట్ అన్నాం, బాగుంది. బట్ ఎంత కాస్ట్ మనం కాస్టింగ్లో యాడ్ చేయాలి, ఎంత కాస్ట్ ఈ ప్రోడక్ట్కి ఛార్జ్ చేయాలి అని చెప్పే కాన్సెప్టే కాస్టింగ్. కాస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాస్టింగ్. కాస్ట్ అనేది జస్ట్ ఒక టర్మినాలజీ, కాస్టింగ్ ఈజ్ ఎ టెక్నిక్. సో ఏ కాస్ట్ మనం యాడ్ చేయాలి, ఏ కాస్ట్ యాడ్ చేయకూడదు అన్నది కాస్టింగ్లో నేర్చుకుంటాం. ప్రొసీజర్ ఆఫ్ అసర్టైనింగ్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ సర్వీస్ బీయింగ్ రెండర్డ్. మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని ఐడెంటిఫై చేయాలన్నా అసర్టైనింగ్, నథింగ్ బట్ ఐడెంటిఫైయింగ్. ఆర్
మనం ప్రొవైడ్ చేసిన సర్వీస్కి కాస్ట్ ఐడెంటిఫై చేయాలన్నా కూడా కాస్టింగ్ అనే మెథడాలజీ మనం యూస్ చేయాలి. సో కాస్ట్ చూసాం, కాస్టింగ్ చూసాం, కాస్ట్ అకౌంటింగ్ కూడా చూద్దాం. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి మరి? సో మనం ప్రతిసారి అమౌంట్ ఇంకర్ అయిన ప్రతిసారి, ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయిన ప్రతిసారి మనం డెఫినెట్గా ఎస్ హిమా వెయిట్ ఎ మినిట్, మనము అమౌంట్ ఇంకర్ అయిన ప్రతిసారి సమ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాం. ఆ ఎక్స్పెన్సెస్ని రికార్డ్ చేయడం, మనం సమ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాం, ఆ ఎక్స్పెన్సెస్ని రికార్డ్ చేయడం, ప్లస్ ప్రోడక్ట్ని సేల్ చేసిన తర్వాత మనకి ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ని కూడా రికార్డ్ చేయడం. సో కాస్ట్ అకౌంటింగ్ బిగిన్స్ విత్ ద రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సో మనం ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ని రికార్డ్ చేస్తుంది, మనం రిసీవ్ చేసుకున్న ఇన్కమ్ని కూడా రికార్డ్ చేస్తుంది. అక్కడతో స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది? ప్రిపరేషన్ ఆఫ్ పీరియాడికల్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్. నథింగ్ బట్ మనకు బడ్జెట్ రిపోర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా ఎస్టిమేషన్ రిపోర్ట్స్ అవ్వచ్చు, ఇవంతా కూడా అవసరమైన రిపోర్ట్స్ అన్ని మేనేజ్మెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. సో కాస్ట్ అకౌంటింగ్ విల్ బిగిన్ విత్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రికార్డ్స్ అండ్ ఎండ్స్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని కాదు, ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్యూర్లీ అకౌంట్స్కి వెళ్తుంది. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కాదు, రిపోర్ట్స్, బడ్జెట్స్ ప్రిపేర్ చేయడం అవ్వచ్చు, ఆ పర్టికులర్ ఒక ప్రోడక్ట్కి సంబంధించి ప్రాఫిట్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం అవ్వచ్చు, ఒక ప్రోడక్ట్ని మనం రన్ చేయడం ద్వారా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని ఐడెంటిఫై చేయడం కోసం కావచ్చు, ఇలా పర్టికులర్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. సో కాస్ట్ అకౌంటింగ్ యొక్క మెయిన్ పర్పస్ రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ జనరేటింగ్ ద రిపోర్ట్స్. ఎందుకు? ఫర్ కంట్రోలింగ్ కాస్ట్. అల్టిమేట్గా నువ్వు కాస్ట్ని కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కాస్ట్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ని కాస్ట్ అకౌంటింగ్ అంటాం. కాస్ట్ అకౌంటింగ్ అనేది కాస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తుంది. సో ఐ థింక్ ఎవరు ఇది హిమనా? ఎస్, ప్రైస్ అండ్ కాస్ట్, అంతే కదా. ఇంతకుముందు చెప్పిన సేమ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యానుఫ్యాక్చరర్, ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఎక్స్ని రెడీ చేస్తున్నా, ప్రోడక్ట్ ఎక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా. ప్రోడక్ట్ ఎక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ అవ్వచ్చు, దానికి ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ అవ్వచ్చు, లేబర్స్ అవ్వచ్చు, నేను ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటాను, రెంట్ పే చేయాలి, ఈ టైప్స్ ఆఫ్ కాస్ట్ అన్ని ఇంకర్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఈ 2 టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అయ్యాను అనుకుందాం. రా మెటీరియల్కి ఏమో 100 రూపీస్ ఇంకర్ అయ్యాను, ప్లస్ లేబర్కి ఒక 100 రూపీస్ నేను పే చేశాను. ఓవరాల్గా 200 రూపీస్. దిస్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. నథింగ్ బట్ నేను ప్రోడక్ట్ ఎక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇంకర్ అయిన కాస్ట్. నేను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 200 రూపీస్ ఇంకర్ అయ్యాను. మరి దీన్ని ఎంతకు సెల్ చేస్తాను? 200కే సెల్ చేస్తాను. డెఫినెట్లీ సమ్ ప్రాఫిట్ యాడ్ చేస్తాను. సమ్ ప్రాఫిట్, లెట్స్ సే ఒక 20 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేశాను. సో ఓవరాల్గా ఎంత సెల్ చేస్తాను? దీన్ని 220. దిస్ ఈస్ కాల్డ్ సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రాఫిట్. కాస్ట్లో ప్రాఫిట్ ఎలిమెంట్ ఉండదు, సెల్లింగ్ ప్రైస్లో ప్రాఫిట్ ఎలిమెంట్ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఈజ్ దట్ క్లియర్ హిమా? ప్రైస్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్, దాని మీనింగ్. ఇన్ జనరల్గా ప్రైస్ అని యూస్ చేస్తాం, బట్ దట్ రియల్ టర్మాలజీ సెల్లింగ్ ప్రైస్. సో ఐ హోప్ ఇవి బేసిక్ డెఫినేషన్స్. జస్ట్ ఒకసారి బేసిక్ డెఫినేషన్స్ చదవండి. జస్ట్ నార్మల్ బేసిక్ డెఫినేషన్స్ ఇవి. జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి. సో ఇప్పుడు మన కాస్ట్కి సంబంధించి ఒక మెయిన్ క్లాసిఫికేషన్ నేర్చుకుందాం.
అసలు ఈ కాస్ట్లో ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్లు మనం ఇంక్లూడ్ చేయాలి అన్నది నేర్చుకుందాం. సో గైస్ లెట్స్ సే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దిస్ ఈజ్ మై ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీకి రెంట్ యాజ్ ఆఫ్ నౌ నేను మంత్లీ 1 lakh పే చేస్తున్నా. యాజ్ ఆఫ్ నౌ మంత్లీ 1 lakh రెంట్ పే చేస్తున్నా. సో నేను నా ఫ్యాక్టరీలో బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. వుడ్ బెంచెస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. సో ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే లెట్స్ సే నాకు ఒక 30 kgs ఆఫ్ వుడ్ కావాలి. ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 30 kgs వుడ్ కావాలి. ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే నేను ఒక లేబర్ని అపాయింట్ చేయాలి. ఆ లేబర్కి లెట్స్ సే 100 rupees పర్ బెంచ్ పే చేస్తాం అనుకుందాం. 100 rupees పర్ బెంచ్. సో ఇక్కడ సేమ్ ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1 kg ఆఫ్ వుడ్ ఈక్వల్ టు 2 rupees అనుకుందాం. 2 rupees. లెట్స్ సే జస్ట్ మన బేసిక్ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం నాదొక ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీకి రెంట్ వచ్చేసి 1 lakh పే చేస్తున్నాను. సో నేను ఒక్కొక్క బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 30 kgs వుడ్ కావాలి నాకు ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత లేబర్కి 100 rupees పే చేస్తాను. ఇది ఓవరాల్గా డేటా. ఒక వుడ్ ఒక్కొక్క కేజీ వచ్చేసి 2 rupees. సో లెట్స్ సే ఇన్ జనవరి మంత్లో ఏమైందో చూద్దాం. ఫస్ట్ సెగ్రిగేషన్స్ రాస్తాను. జనవరిలో ఏమైందో చూద్దాం. లెట్స్ సే జనవరిలో నేను ఓన్లీ 1 benchనే మ్యానుఫ్యాక్చర్ చేశాను. జనవరిలో. నెక్స్ట్ ఫిబ్రవరి, నెక్స్ట్ మార్చ్, 3 months డేటా తీసుకుందాం. ఫిబ్రవరిలో 5 benches మ్యానుఫ్యాక్చర్ చేశాను. మార్చ్లో 10 benches మ్యానుఫ్యాక్చర్ చేశాను. సో యాజ్ ఆఫ్ నౌ జనవరిలో ఓన్లీ 1 bench మ్యానుఫ్యాక్చర్ చేశాను. ఫిబ్రవరిలో 5 benches మ్యానుఫ్యాక్చర్ చేశాను. మార్చ్లో 10 benches మ్యానుఫ్యాక్చర్ చేశాను. లెట్స్ సే జనవరిలో నేను ఎంత రెంట్ పే చేయాలి? డెఫినెట్లీ 1 lakh, రైట్? ఫిబ్రవరిలో ఎంత పే చేయాలి రెంట్? ఎంత పే చేయాలి? తక్కువ పే చేయాలా? 1 lakh పే చేయాలా? ఎక్కువ పే చేయాలా? 1 lakh పే చేస్తాను డెఫినెట్గా. మార్చ్లో ఎంత పే చేయాలి? 1 lakh పే చేయాలి. నథింగ్ బట్ మీరు జనవరిలో 1 bench ప్రొడ్యూస్ చేసినా రెంట్ 1 lakh పే చేయాలి. లెట్స్ సే రెంట్. ఫిబ్రవరిలో 5 benches మ్యానుఫ్యాక్చర్ చేసినా 1 lakh పే చేయాలి. మార్చ్లో 10 benches మ్యానుఫ్యాక్చర్ చేసినా 1 lakh పే చేయాలి. సో సింపుల్గా పాయింట్ ఏంటి అంటే మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారని సంబంధం లేకుండా, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనే విషయంతో సంబంధం లేకుండా ఫిక్స్డ్గా సమ్ అమౌంట్ పే చేస్తున్నారు. 1 lakh, 1 lakh, 1 lakh. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వట్లేదా? ఇది చేంజ్ అవ్వట్లేదు. ఏదైతే నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని చేంజ్ అవ్వదో అలాంటి కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం.
ఫిక్స్డ్ కాస్ట్. సో మీరు ఎన్ని బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేశారో అన్నది ఇక్కడ మనకు అనవసరం. మీరు ఒక బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేయండి, 2 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేయండి, 3 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేయండి, మీరు డెఫినెట్గా మంత్లీ రెంట్ 10,000 పే చేయాల్సిందే. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, యూ నీడ్ టు పే ద ఫిక్స్డ్ సమ్ ఆఫ్ మనీ. Irrespective of the number of units produced, you have to pay the fixed sum of money. That cost is called fixed cost. ఫస్ట్ పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఈవెన్ దో మీరు ఏప్రిల్లో 0 బెంచెస్ ప్రొడ్యూస్ చేసినా సరే, మీ బిజినెస్ టెంపరీగా క్లోజ్ చేసినా సరే, మీరు డెఫినెట్గా ఫిక్స్డ్ కాస్ట్ 1 lakh పే చేయాల్సిందే రెంట్కి. సో నంబర్ ఆఫ్ యూనిట్స్తో కన్సిడర్ చేయకుండా మనము ఫిక్స్డ్ అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ ఉన్న కాస్ట్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ మీద డిపెండ్ అవ్వదు. దిస్ ఇస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. సో నా రెంట్ విల్ బి కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. రెంట్ని ఫిక్స్డ్ కాస్ట్గా మనం ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, వుడ్, లేబర్. ఈ 2 కాస్ట్ కూడా ఏమవుతాయో చూద్దాం. వుడ్, లేబర్. జాన్వర్లో 1 బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేశాను నేను. జాన్వర్లో 1 బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటాను అంటే ఎన్ని కేజీస్ ఆఫ్ వుడ్ యూస్ చేసి ఉంటాను? 1 బెంచ్కి 30 కేజీస్ కాబట్టి 30 కేజీస్ ఆఫ్ వుడ్ యూస్ చేసి ఉంటాను. ఒక్కొక్క కేజీకి 2 రూపీస్ ఇంకర్ అయి ఉంటాను. నథింగ్ బట్ 60 రూపీస్ ఇంకర్ అయ్యాను. కరెక్టా? లేబర్ ఎంత కాస్ట్ ఇంకర్ అయింటాను? 1 బెంచ్ ఇంటూ ఈచ్ పర్సన్కి 100 రూపీస్ కాబట్టి 100 రూపీస్ ఇంకర్ అవుతాం. 1 బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 100 రూపీస్ ఇవ్వాలి ఒక లేబర్కి, కాబట్టి 100 రూపీస్ ఇంకర్ అంటాను. ఫిబ్రవరి చూడండి, ఎన్ని బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేశాను? 5 బెంచెస్ కాబట్టి 5 ఇంటూ ఈచ్ బెంచ్కి 30 కేజీస్ ఇంకర్ అయి ఉంటాను. ఈచ్ బెంచ్కి 30 కేజీస్ వుడ్ ఇంకర్ అయి ఉంటాను. ఇంటూ 2 కేజీ 2 రూపీస్ కదా. సో ఎంత వస్తుంది? 300. సో లేబర్ కాస్ట్ వుడ్ కాస్ట్ వచ్చేసి, రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 300. సేమ్ లేబర్కి ఎంత ఇంకర్ అంటున్నప్పుడు 5 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేశాను, ఈచ్ వర్కర్కి 100 రూపీస్ పే చేస్తుంటా. సో 500. మార్చ్లో 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటా, ఈచ్ బెంచ్కి 30 కేజెస్ యూస్ చేస్తుంటా. ఇంటూ 2 రూపీస్ 600 రూపీస్. మరి లేబర్ ఎంత అవుతుంది? 10 బెంచెస్ ఒక్కొక్కరికి 100 ఈక్వల్ టు 1000. ఈ క్యాలిక్యులేషన్ క్లారిటీ వచ్చిందా? వుడ్ కాస్ట్ ఎలా వచ్చింది, 60 ఎలా వచ్చింది, 60 ఎలా వచ్చింది, 300 ఎలా వచ్చింది, 600 ఎలా వచ్చింది, 100 ఎలా వచ్చింది, 500 ఎలా వచ్చింది, 1000 ఎలా వచ్చింది, క్లారిటీ ఉంది కదా. జనరల్ పాయింట్స్ అన్నీ కూడా. సో నేను మరీ రిపీట్ చేస్తున్నా, జాన్వర్లో ఓన్లీ 1 బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేశాను. సో 1 బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే నేను 30 కేజీస్ యూస్ చేస్తాను కాబట్టి 1 ఇంటూ 30 అని రాసుకోవచ్చు మీరు. 1 ఇంటూ 30 టోటల్గా 30 కేజీస్ యూస్ చేశాను. ఈచ్ కేజీ 2 రూపీస్ కాబట్టి 60 రూపీస్. సెకండ్ ఫిబ్రవరిలో 5 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేశాను, ఈచ్ బెంచ్కి 30 కేజీస్ యూస్ చేస్తాను కాబట్టి ఓవరాల్గా 150 కేజీస్ యూస్ చేస్తాను. 150 కేజీస్ ఇంటూ 2 రూపీస్ 300 రూపీస్. ఇంకా మార్చ్లో 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేశాను, టోటల్గా 300 కేజీస్ ఆఫ్ వుడ్ యూస్ చేస్తాను. ఇంటూ 2 రూపీస్ 600 రూపీస్. సో యాజ్ ఆఫ్ నౌ ఇది మన దగ్గర ఉన్న డేటా. ఇప్పుడు చూడండి, నేను రెంట్ పరంగా చూసినప్పుడు నేను 1 బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేసినా 1 lakh పే చేశాను, 5 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేసినా 1 lakh పే చేశాను, 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేసినా 1 lakh పే చేశాను. కానీ 1 బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడేమో వుడ్ కాస్ట్ 60 అయింది, 5 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడేమో వుడ్ కాస్ట్ 300 అయింది, 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడేమో వుడ్ కాస్ట్ 600 అయింది. అంటే నథింగ్ బట్ నంబర్ ఆఫ్ బెంచెస్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంటే నా కాస్ట్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు వుడ్. లేబర్ చూడండి, నేను 1 బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 100 అయింది, 5 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 500 అయింది, 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 1000 అయింది. నథింగ్ బట్ ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తుంటే కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు లేబర్. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ నువ్వు ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ కాన్స్టెంట్.
సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని మీరు ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా కాన్స్టెంట్గా ఉంది కాబట్టి దీన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాం. అలా కాకుండా నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని ప్రపోర్షనేట్గా కాస్ట్ కూడా చేంజ్ అవుతుందా, దెన్ దీస్ టూ కాస్ట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. సో ఇక్కడ వుడ్ కోసం ఇంకర్ అయిన కాస్ట్ని యాజ్ వెల్ యాజ్ లేబర్ కోసం ఇంకర్ అయిన కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అంటాము. సో దీస్ టూ టైప్స్ ఆఫ్ కాస్ట్ కాల్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్. సో సింపుల్గా చెప్పాలంటే మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని కాస్ట్ కనుక చేంజ్ అయిందా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా ఫిక్స్డ్గా పే చేస్తున్నారా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. ఒక్కసారి డేటా మొత్తం అనలైజ్ చేయండి. ఏదైనా డౌట్ ఉందా? డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోండి. డౌట్స్ అనేవి ఎప్పుడప్పుడు క్లియర్ అయిపోవాలి. ఒక్కసారి రివైజ్ చేయండి దాన్ని. సో ఏది ఫిక్స్డ్ కాస్ట్ ఏది వేరియబుల్ కాస్ట్ అన్న క్లారిఫికేషన్ కాస్టింగ్లో ఆల్మోస్ట్ 30 to 40% ఉన్న హెడ్ఏక్ని రిమూవ్ చేసేస్తుంది. మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఏది ఫిక్స్డ్ కాస్ట్ ఏది వేరియబుల్ కాస్ట్ అని. ట్రస్ట్ మీ, కాస్టింగ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది హెడ్ఏక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది ఈ క్లారిఫికేషన్. జస్ట్ రివైజ్ ద వన్స్. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తే బెటర్ ఆల్వేస్. సో గైస్, ఇజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? సో మీ డౌట్స్ లేవంటే నేను మూవ్ ఆన్ అవుతాను. ఏది వేరియబుల్ కాస్ట్ అవుతుంది ఏది ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది అన్న క్లారిటీ ఉండాలి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఎస్ యూ క్యాన్. ఓకే, సో మనం జస్ట్ ఇంతవరకు చేసింది ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. ఏది ఫిక్స్డ్ కాస్ట్ ఏది వేరియబుల్ కాస్ట్ అని. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్దాం. మనకు కాస్ట్ బిహేవియర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఏంటి ఆ కాస్ట్ బిహేవియర్ అంటే? నేను టోటల్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. నేను ఇక్కడ రాస్తాను. ఇక్కడ టోటల్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తా. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఈ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్లో కూడా ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది. వేరియబుల్ కాస్ట్లో కూడా వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుందో ఐడెంటిఫై చేయాలి మనం. డోంట్ వరీ, ఈ డేటాలోనే ఉంది మనకు అంతా. మన సపరేట్ కొత్త పాయింట్ ఏం కాదు, తెలిసిన పాయింట్ ఏది. ఫర్ ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ నథింగ్ బట్, నేను ఫస్ట్ ఈ కేటగిరీ నుంచి మాట్లాడుతున్నా. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ అనేది మీరు జనవరిలో చూసినా, ఫిబ్రవరిలో చూసినా, మార్చ్లో చూసినా 1 lakh అని సేమ్గా ఉంది. కరెక్టా? ఎక్కడ కూడా చేంజ్ అవ్వట్లేదు. మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని చేంజ్ చేసినా చేంజ్ అవ్వట్లేదు, ఏ మంత్ చూసుకున్నా సరే చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టాంట్. మన ఎగ్జాంపుల్లో 1 lakh.
ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. మీరు చూసుకుంటే మన ఎగ్జాంపుల్లో జనవరిలో చూసినా 1 lakhే ఉంది, ఫిబ్రవరిలో చూసినా 1 lakhే ఉంది, మార్చ్లో చూసినా కూడా 1 lakhే ఉంటుంది. సో మీరు ఏం చేంజెస్ చేసినా సరే, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినా సరే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. దట్స్ వై ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. మరి ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుందో చూడాలి. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుందో చూడాలి. మనకి పర్ యూనిట్ కాస్ట్ కావాలి అంటే ఎలా వస్తుంది? టోటల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. కాస్ట్ పర్ యూనిట్ వాల్యూ ఎలా వస్తుంది? లెట్స్ సే జస్ట్ వెయిట్ ఎ మినిట్. లెట్స్ సే నేను 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. ఈ 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఇంకరైనా టోటల్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. టోటల్ కాస్ట్, ఇది టోటల్ కాస్ట్. 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి నేను ఇంకరైనా టోటల్ కాస్ట్ 50 రూపీస్. ఇప్పుడు నేను కాస్ట్ ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ వచ్చిందో నాకు తెలియాలి. మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 50 డివైడ్ బై 10, 5 రూపీస్. అంతే కదా? నథింగ్ బట్ ఏం చేస్తాం మనము? కాస్ట్ పర్ యూనిట్ రావాలి అంటే టోటల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. దిస్ ఇస్ ద ఫార్ములా. టోటల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే కాస్ట్ పర్ యూనిట్ వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ కూడా కనుక్కుందాం. నాకు టోటల్ కాస్ట్ ఏమో 1 lakh ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ కాస్ట్ ఏమో 1 lakh ఉంది. 1 యూనిట్ ప్రొడ్యూస్ చేశాను అంటే కాస్ట్ పర్ యూనిట్ ఎంత వస్తుంది అప్పుడు? 1 lakh డివైడెడ్ బై 1 యూనిట్ ఎంత వస్తుంది? 1 lakh. సెకండ్ 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను ఫిబ్రవరిలో. సేమ్ రెంట్ 1 lakhే ఉంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 1 lakh డివైడ్ బై 5 యూనిట్స్ ఎంత వస్తుంది? 20,000. నెక్స్ట్ 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. సేమ్ 1 lakh రెంటే ఉంది. సో పర్ యూనిట్ ఎంత వస్తుంది అప్పుడు? 1 lakh డివైడ్ బై 10 యూనిట్స్ 10,000. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తున్నా. నంబర్ ఆఫ్ యూనిట్స్ని 1 to 5, 5 to 10 అని ఇంక్రీజ్ చేస్తున్నా. ఆటోమేటిక్గా కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. నేను 1 యూనిట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 1 lakh ఉంది. 1 నుంచి 5కి ఇంక్రీజ్ చేస్తే అది 20,000కి వచ్చేసింది. సో నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తుంటే కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతుంది. నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ చేంజెస్. లెట్ మీ యూజ్ డిఫరెంట్ కలర్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ చేంజెస్. ఎలా చేంజ్ అవుతుంది? డైరెక్ట్ రిలేషనా, ఇండైరెక్ట్ రిలేషనా? ఇండైరెక్ట్ రిలేషన్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ చేంజెస్, దట్ టు ఇన్ ఇన్వర్స్ రిలేషన్షిప్, ఇండైరెక్ట్ రిలేషన్షిప్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తే కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతుంది. లేదు నంబర్ ఆఫ్ యూనిట్స్ని డిక్రీజ్ చేస్తే కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఒకసారి రివర్స్ క్యాలిక్యులేషన్ చూడండి. ఇప్పుడు 10 యూనిట్స్ ఉన్నప్పుడు 10,000 ఉంది. నేను 10 నుంచి 5 యూనిట్స్కి తగ్గిస్తున్నాను. 10,000 ఉన్నది 20,000 అయింది. నథింగ్ బట్ ఇన్వర్స్ రిలేషన్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఫిక్స్డ్ కాస్ట్ అనేది టోటల్ కాన్స్టాంట్గా ఉంటుంది, పర్ యూనిట్ అయితే చేంజ్ అవుతుంది. అట్ ఎనీ టైం మీరు ఏవి అడిగినా సరే ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. సో ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టాంట్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ చేంజెస్. ఇది ఓవరాల్గా ఫిక్స్డ్ కాస్ట్కి సంబంధించింది. మరి వేరియబుల్ కాస్ట్ని చూద్దాం. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ కాస్ట్ ఇక్కడ 2 types ఆఫ్ వేరియబుల్ కాస్ట్ ఉన్నాయి, గుడ్, లేబర్ అని.
నేను ఓన్లీ లేబర్ది మాత్రమే తీసుకుంటున్నా. ఆర్ వుడ్ది తీసుకుందాం, వుడ్దే బాగుంటుంది, వుడ్ది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఒక్కొక్క బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నాకు 30 kgs అవుతుంది. అంటే ఓవరాల్గా ఒక బెంచ్కి 60 రూపీస్ అవుతుంది. కరెక్టా? ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 60 రూపీస్ అవుతుంది. నేను 1 బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 60 రూపీస్ అవుతుంది. 5 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు కూడా ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత అవుతుంది? 60 రూపీస్ అవుతుంది. ఈవెన్ దో నేను 5 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేసినా సరే ఆ 5 బెంచెస్లో ఒక్కొక్క బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 60 + 60 + 60 + 60 + 60 ఇలా అవుతుంది కాస్ట్. లేదు ఒకవేళ 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అనుకోండి, ఈవెన్ దో మనం 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేసినా ఈచ్ బెంచ్కి ఎంత అవుతుంది? 60 రూపీసే అవుతుంది. కాబట్టి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. సారీ, పర్ యూనిట్ కదా, ఇట్స్ ఎట్ రాద్దాం. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్, దట్ ఈస్ 16 అని ఎవర్ ఎగ్జాంపుల్. మీరు 1 బెంచ్ ప్రొడ్యూస్ చేయండి 60 రూపీస్ అవుతుంది. 2 బెంచెస్ ప్రొడ్యూస్ చేయండి 16 అవుతుంది. 3 బెంచెస్ ప్రొడ్యూస్ చేయండి ఒక యూనిట్కి 60 రూపీస్ అవుతుంది, నథింగ్ బట్ 1 బెంచ్కి. సో పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. దెన్ వాట్ అబౌట్ టోటల్? ఇప్పుడు చూద్దాం. నేను బెంచెస్ కాస్ట్ మాత్రమే చూస్తున్నా ప్రజెంట్ ఇక్కడ. 1 బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే 60 రూపీస్ అయింది. 5 బెంచెస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే 300 అయింది. 10 బెంచెస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే 600 అయింది. నథింగ్ బట్ నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి కావాలంటే. 1 బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడేమో 60 రూపీస్ అయింది. 5 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు టోటల్ కాస్ట్ ఉంది 300 అయింది. 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు టోటల్ కాస్ట్ 600 అయింది. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఆల్సో చేంజెస్, దట్ టు ఇన్ డైరెక్ట్ రిలేషన్. సో దిస్ ఈజ్ ద కాస్ట్ బిహేవియర్. చాలా ప్లేసెస్లో మనకు కాస్టింగ్లో యూజ్ అవుతుంది, కాస్టింగ్ సబ్జెక్ట్ మొత్తం మీద. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పాలంటే, కాస్టింగ్ కాన్సెప్ట్ మొత్తానికి ఒక హార్ట్ ఉన్నట్టు ఇది, ఈ అనాలసిస్. ఇన్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది. సో మన కాస్టింగ్ సబ్జెక్ట్కి హార్ట్ ఉన్నట్టు ఇది. దీని మీద చాలా కాన్సెప్ట్ డిపెండ్ అవుతాయి. సో ఒకసారి అనలైజ్ చేసే వాళ్ళు అనలైజ్ చేసి, రాసేవాళ్ళు రాసేసుకుంటారు. జూమ్ చేయాలా? సో ఈ కాన్సెప్ట్ని కాస్ట్ బిహేవియర్ అంటాం. అంటే కాస్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇన్ టోటల్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, పర్ యూనిట్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, పర్ యూనిట్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది. ఒకసారి త్వరగా అనలైసిస్ చేయండి. So guys, this is all about cost behavior concept, nothing but cost is classified into two categories, variable cost and fixed cost. సో ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. విల్ వెయిట్ ఫర్ 1 more minute. ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్, అదర్వైజ్ క్లోజ్ చేద్దాం.
సో కాస్టింగ్ వన్ ఆఫ్ ది స్కోరింగ్ సబ్జెక్ట్. మీకు కాన్సెప్ట్స్ కనుక చాలా క్లియర్గా గుర్తుంటే కనుక ఖచ్చితంగా స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. ఇది మనకి అగ్రిగేట్లో సేవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది మనల్ని. Hmm? 100 మార్క్స్. సిఎంఏ వాళ్ళకి గ్రూప్ 1లోనూ కాస్టింగ్ ఉంటుంది, గ్రూప్ 2లోనూ కాస్టింగ్ ఉంటుంది. సిఏ వాళ్ళకి ఓన్లీ గ్రూప్ 2లో మాత్రమే ఉంటుంది పేపర్ 4. బట్ ఎలాగో ఇండివిజువల్గా డిస్కస్ చేస్తాం కాబట్టి ఇష్యూ ఉండదు. సో గ్రూప్ 1లో కాస్టింగ్ అర్థం అవ్వాలన్నా, గ్రూప్ 2 కాస్టింగ్ అర్థం అవ్వాలన్నా ఫస్ట్ కాస్టింగ్ బేసిక్స్ ఆర్ మ్యాండేటరీ. సో గైస్ క్లియర్. సో ఈ కాన్సెప్ట్ అంతా ఒకసారి రివైజ్ చేసుకుంటాను టుమారో క్లాస్లో కాస్టింగ్ బేసిక్స్ సంబంధించి ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటిని కూడా డీల్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఉంది కదా మీకు ప్రవీణ్ సార్దా. సరే, నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం గైస్. బాయ్. ప్రవీణ్ సార్ వస్తారు జస్ట్ ఒక 2-3 minutesలో. నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బాయ్. Recording stopped.